వెనకాల 2 గద్దెలను తయారు చేసిండ్రు. పగిడిద్ద రాజుది ఒకటైతే గోవిందరాజుది ఒకటి. అయితే దగ్గరికి పోయి చూద్దామండి ఏది పగిడిద్ద రాజుది ఏది గోవిందరాజుదో తెలుస్తుంది. ఎందుకంటే సమ్మక్క గద్దెకు పక్కకు పగిడిద్ద రాజు ఉంటుండే, సారక్క గద్దెకు పక్కకు ఇటు మూలకు గోవిందరాజు ఉంటుండే. మరి వాళ్ళిద్దరిని కూడా ఒకటే తోవలు, అంటే వచ్చిపోయేటటువంటి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈయన దర్శనం చేసుకొని మళ్ళీ స్వామిని కలిసి చూద్దామని పోయేటోళ్ళు ఇట్లా ఎంటకు పోయి పబ్లిక్ అందరికి అంత ఆగమాగం అవ్వడు కాకుండా చక్కగా ఒక్కసారి దర్శనానికి వస్తే నలుగురిని కూడా చూసుకొని పోయేటట్టుగా తయారు చేసిండ్రు. అయితే ఇవి ఇంకా అటు దిక్కు పోవడానికి ఇటు తాళం తీయలేరు, జాతర సమయంలో తీస్తారు. మనమైతే అవతలకించి పోదాం పండి, పోయి అటు కూడా చూద్దామండి. గద్దె మీదకించి పగిడిద్ద రాజు కాడికి వచ్చిన నేను. మన అదృష్టం ఏంటంటే మనం పాత గద్దెలను కొత్త గద్దెలను రెండింటిని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈడికించి పగిడిద్ద రాజు గద్దెని ఆ 3వ గద్దెగా మారుస్తున్నారంట. గిడ బుజ్జున్నది, దండం పెట్టుకుందామండి. పగిడిద్ద రాజు గద్దె మీదకి వచ్చినాం ఇప్పుడు మనము. స్వామి ఇప్పుడు పగిడిద్ద రాజు గద్దెని 3వదా 4వదా ఆఖరిదా 4వదా 3వది గోవిందరాజు. గోవిందరాజు అంటే ఎవరమ్మా, ఏమవుతాడు అన్నట్టు? తమ్ముడు అవుతాడు, పైదరాజు తమ్ముడు అవుతాడు. పగిడిద్ద రాజుకి తమ్ముడు అవుతాడు గోవిందరాజు. ఈ పగిడిద్ద రాజు వాళ్ళ తమ్ముడు గోవిందరాజు, సమ్మక్కోళ్ళ మరిది. అవునవును. ఇప్పుడు ఈ పగిడిద్ద రాజుకి సంబంధించినటువంటి గద్దెని కొసకు 4వ గద్దెగా పెడుతున్నారట. మధ్యలో గోవిందరాజు, గోవిందరాజు ఏమో పగిడిద్ద రాజు వాళ్ళ తమ్ముడు. సమ్మక్కకు మరిది అవుతాడు గోవిందరాజు, ఆయననేమో 3వ గద్దె, 4వ గద్దెనేమో పగిడిద్ద రాజుది కొసకు పెడుతున్నారట. మనము పాత గద్దెలను చూసుకుంటున్నాము మంచిగా, అట్లనే కొత్త గద్దెలను కూడా చూసుకుంటున్నాము పండుగ. ఇది పాత గద్దె. మళ్ళీ ఈ గద్దె మనం జాతరకు వచ్చేసరికి ఉండదు. స్వామిని అక్కడ ఈ నెల 24వ తారీఖున, అంటే డిసెంబర్ 24వ తారీఖు ప్రతిష్టాపన చేస్తున్నారు కొత్త గద్దె మీద కదా బుజ్జి. ఆ రోజు మంచిగా జోరు జాతరనే ఉంటుంది. 24 తారీఖు ఈ స్వామిని తీసుకెళ్ళి ఆడ కొత్త గద్దె మీద 4వ గద్దె మీద ప్రతిష్టాపన చేస్తారు. ఇది సమ్మక్క గద్దె, అది సారక్క గద్దె, గోవిందరాజు స్వామి గద్దె, అటెనక పగిడిద్ద రాజు గద్దె ఉంటుంది నడువుండిగా. మనం కొత్త గద్దెలను చూద్దామండి. అట్లనే గోవిందరాజు స్వామి గద్దె కూడా ఉంటుంది పాతది, అది చూద్దాము. అటెనక కొత్తది చూద్దాం. పగిడిద్ద రాజు గద్దె కాడికేంచి మనము గోవిందరాజు స్వామి గద్దె కాడికి పోతున్నాము. ఈ గోవిందరాజు స్వామి పగిడిద్ద రాజు స్వామికి తమ్ముడు. మొత్తానికి ఇది పాత గద్దె మీద ఈరోజు స్వామిని చూస్తున్నాము. తర్వాత
ఈ మూడో గద్దె మీదకి మనం ఇట్లా చూస్తున్నటువంటి ఈ సారక్క గద్దె తర్వాత ఉన్నటువంటి గద్దె ఏదైతే ఉందో ఈ మూడో గద్దె మీదకి గోవిందరాజు స్వామిని తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేస్తారు 24 తారీఖు డిసెంబరు. ఈరోజు ఈడ దండం పెట్టుకుందామండి, జాతరకు వచ్చినప్పుడు ఆడ దండం పెట్టుకుందామండి. తమ్ముడు నాకు కూడా బొట్టు పెట్టు జరా. ఏం పేరు తమ్మి? రూపేష్. రూపేష్. మీరు ఏ ఊరోళ్ళు అన్నట్టు? కొండాయి. కొండాయికి నుంచి స్వామిని తీసుకొచ్చేటోళ్ళు మీరే. కానీ ఇప్పుడు అన్ని పనులన్నీ అయిపోయినాయా? 24 తారీఖు అక్కడికి స్వామిని మార్చే పనులు అయిపోయినట్టే. ఎంతమంది వస్తారు ఆ రోజు ప్రతిష్టాపన రోజు? ఒక 100-150 మంది వస్తారు ఊర్లో అందరూ, ఇంటికి ఒకరు వచ్చేసి మొత్తము 150 మంది దాకా. మొత్తం 150 మంది దాకా వస్తారట. 100-150 మంది దాకా వస్తారు ప్రతిష్టాపన రోజు అని చెప్తున్నాడు ఈ తమ్ముడు. నడువుండి ఇక మనం బయటికి వెళ్దామండి, కొత్త గద్దెలను చూద్దాం పండి. నా ఎడమ చేయి అందుకున్నది ఇప్పుడు సారక్క గద్దె. సారక్క గద్దెలకేంచి చక్కగా నడుచుకుంటూ వస్తాయి. అంటే ఈ గేట్ కింద తాళం తీసేస్తారు. సారక్క గద్దె మీదకించి చక్కగా బయటకు వస్తే మళ్ళా కరెక్ట్గా గోవిందరాజు స్వామి గద్దె మీదకే ఎక్కుతాం. ఇది గోవిందరాజు స్వామి గద్దె. ఈ గద్దె మొత్తము 8 దిమ్మలతోటి ఎంత అందంగా తయారు చేసినారో చూడండి. 8 దిమ్మలు మొత్తం అన్నీ కూడా ఈ వెదురు బొంగులు అంటారు కదా, ఆ వెదురు బొంగులకు సంబంధించినటువంటి అందమైన కట్టడం లాగా మంచిగా చేసినారు. ఇక్కడ గోవిందరాజు స్వామిని ప్రతిష్టాపన చేస్తారు కొత్త గద్దె మీద 24 తారీఖు. ఇంకా ఈ లోపల పని ఉన్నది, కొంచెము లోపల పని ఉంది. ఈ గోవిందరాజు స్వామి గద్దె మీదకించి చక్కగా మళ్ళీ బయలుదేరితే మళ్ళీ చక్కగా పగిడిద్ద రాజస్వామి గద్దె మీద కోతాము. ఇక్కడికి ఒక్కసారి ఇట్లా చూడండి, మొత్తము ఆడికిడికి సమ్మక్క గద్దె, సారక్క గద్దె, గోవిందరాజు స్వామి గద్దె. చక్కగా లోపలికి వస్తే పగిడిద్ద రాజస్వామి గద్దె. అన్నీ చక్కగా ఆడికీడికి ఉంటాయి. ఇక బయటికి దిగి తిరుగుడు చేసుడు ఇవన్నీ ఏముండవు. దర్శనాలు చేసుకున్నాడు, బయటకించి దర్శనాలు చేసుకుంటారు, బయట దర్శనం చేసుకొని పోతారు. లోపల దర్శనం చేసుకుంటారు, లోపల దర్శనం చేసుకొని పోతారు. ఇట్లా మొత్తానికి ఇట్లా బయటికి వస్తాము. బయటికి వచ్చిన తర్వాత యువతల బంధుకు కోళ్ళని ఎగరేస్తుంటారు. ఇట్లా తర్వాత మొక్కులు తీర్చుకున్న వాళ్ళు, ఓడి బియ్యాలకి ఇట్లా పోసుకున్న వాళ్ళు, ఎవరన్నా 10 మందికి పసుబొట్టు ఇవ్వాలనుకుంటే ఇక్కడనే ఇచ్చుకుంటుంటారు. కానీ ఈ చేపకు మరి అట్లా ఉంటుందో ఉండదో, కోళ్ళని అయితే ఎగరేసేది బయట ఉంటుందట. ఇక ఇదంతా కూడా గుడుల ప్రాంగణమే. కొంచెం ముందుకు పోతే ఈడ మామూలుగా యువతల బందుకు వచ్చిన స్తంభం లెక్క ఈడ కూడా ఇంకొక స్తంభం వస్తుంది, ఆడ కూడా ఇంకొక స్తంభం వస్తుంది. ఇది గుడికాడ ఉన్నటువంటి ముచ్చట. షేప్ అయినాకనంట ఈ స్తంభాలు ఏవైతున్నాయో వీటిని నిలబెడతారంట. పెద్ద పెద్ద క్రేన్లు వచ్చినాయి చూడండి, కేఎన్ఆర్ క్రేన్స్ అని ఉన్నది దీని మీద. ఇదేమో శ్రీ విజయదుర్గ క్రేన్ సర్వీస్ అని రాసినది. ఈ క్రేన్లతోటి ఆ పెద్ద స్తంభాలను లేవట్టి నిలబెడతారంట. అవి నిలబెట్టేటప్పుడు చెప్పుండి అన్న, నేను ఇట్లా చూస్తాను అడిగిన అన్నోళ్ళను చెప్తామన్నారు. తమ్ముడు ఏం పేరు నీ పేరు? సాగర్ అక్క, చందు సాగర్. మాది ఆలగడ్డ అక్క, ఆలగడ్డ నుంచి వరకు అంతా చేసింది. ఓ ఆలగడ్డకించి వచ్చిన వాళ్ళు మీరేనా? ఎంతమంది వచ్చిండ్రు ఆలగడ్డకించి? మేము ఒక 20 మంది వచ్చాం అక్క. నువ్వు ఏం చేస్తావు తమ్మి మరి? నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ చేసిన అక్క తిరుపతిలో. టెంపుల్ ఆర్కిటెక్చర్ చదువుకున్నావు? అవునక్క. అంటే బీటెక్లు ఉంటుందా అది? డిప్లొమా అక్క. డిప్లొమా కిందకి వచ్చి డిప్లొమా చదువుకున్నాడు అంటే తిరుపతిలో తమ్ముడు. తమ్మి ఇప్పుడు ఇది అంతా చేసిండ్రు కదా, ఈ రాయి అంతా ఆలగడ్డదేనా? రాయి అంతా రాయచోటి నుంచి తీసుకొచ్చాం అక్క. ఆలగడ్డ శారద శిల్పకళా మందిరంలో రాయి అంతా అక్కడ దింపుకొని అక్కడే మొత్తం వర్క్ అంతా అక్కడే చేసాం. ఇప్పుడు ఇది చేసిందంతా కూడా ట్రక్కులతోటి మొత్తం హైదరాబాద్లో ఎక్కించి ఇట్లా అంతా తీసుకొని వచ్చిర్రంట కదా? అవునక్క, మొత్తం ఆలగడ్డ నుంచి. మీరు హైదరాబాద్ మీదకించే రావాలనా? అవునక్క, రావాల్సింది హైదరాబాద్ హన్మకొండ నుంచే రావాల్సింది. హైదరాబాద్ హన్మకొండకించి రావాలి. ఎంతమంది కార్మికులు పనిచేసిండ్రు రాడ మరి? అక్కడ ఒక 70 మంది వర్క్ చేసాం అక్క, పెద్ద స్తంభాల వరకు. మొత్తం పెద్ద స్తంభాల వర్క్ అంతా శిల్పులు ఎవరు అక్కడ? మొత్తం తమిళనాడు కుప్పం మొత్తం ఒక 70 మంది, డైలీ 70 మంది వర్క్ చేసేవాళ్ళు. 1 నెలన్నరలా మొత్తం స్తంభాలన్నీ చేపించాం.
నెలన్నరల స్తంభాలన్నీ అయినాయి. ఇప్పుడు ఇవి నిలబెట్టుడు ఎంత టైం పడుతుంది తమ్మి? ఒక క్రేన్ లిఫ్టింగ్ చేయడానికి, అంటే లిఫ్టింగ్ చేయడానికి తొందరనే అయిపోతుంది, ఒక 1 అవర్లో లిఫ్టింగ్ అయిపోతుంది. కాకపోతే మనకు షిఫ్టింగ్ మొత్తం క్రేన్ పొజిషన్కి ఒక 4 గంటల టైం పడుతుంది, 4 నుంచి 5 గంటలు. అది నిలబెట్టినాక 4 గంటల పని ఉంటుంది తమ్మి సెట్ చేయడానికి. మళ్ళీ సెట్ చేయడానికి ఏమో చూసిండ్రు. ఒకసారి పిల్లర్ నిలబెట్టిన తర్వాత మనం సెట్ చేసుకోవడానికి 1 గంట టైం పడుతుంది. తర్వాత సెట్ చేసిన తర్వాత జీపీటీ వేసేస్తున్నాం మనం. ఇక దాన్ని ఫిక్స్ చేసుడు జీపీటీ ఫిక్స్ కాంక్రీట్ ఫిక్స్. హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అవుతుంది. నువ్వేం చదువుకున్నావు తమ్మి? మా జూనియర్ ఇతను, నేను విగ్రహాలు చేస్తాను. అట్నే బ్యాచులర్ ఆఫ్ ఫైనాన్స్ అని కడపలో చేశాను నేను. ఇక్కడికి వచ్చి మెయింటైన్ చేసుకుంటున్నాం మేము ఇద్దరు వచ్చి మెయింటైన్ చూసుకుంటున్నాం. ఎన్ని రోజులైంది తమ్ముడు వచ్చి? నేను వచ్చి 15 రోజులు అయింది. నీ పేరేం పేరు? శివకుమార్ ఆచారి. శివకుమార్ ఆచారి. సాగరు? చందు సాగర్. తమ్ముడు ఈ రాయి ఇటు దిక్కు దొరకదా? మీరు ఆళ్ళగడ్డ నుండి తీసుకొచ్చిన రాయి ఇక్కడ కష్టం అండి, దొరుకుతుంది కానీ మహబూబ్ నగర్ అటు సైడ్ దొరుకుతుంది. మాకు అవైలబుల్ అక్కడ ఉంది కాబట్టి దగ్గర మీకు అవైలబుల్ ఆడున్నది కాబట్టి అక్కడ వచ్చినాము. ఎందుకంటే రాయి అంతా కూడా తెల్ల సాబాద్ బండలు ఎక్కువ ఉన్నది. అది అవునవును. దాన్ని ఏమంటారు తమ్మి? ఆ రాయిని ఏమంటారు? రాయి రకం ఏంది? ఇది కృష్ణశీల అంటారు, నల్ల రాయిని. కృష్ణశిలనా? కృష్ణశీల అంటారు. శిల అంటే రాయే ఇక మళ్ళీ. శిల అంటే రాయే. కృష్ణశిల నల్ల రాయి కృష్ణశీల అంటారు. ఇది నార్మల్ వైట్ గ్రానైట్ అంటారు దీన్ని. ఇది వైట్ గ్రానైట్. వైట్ గ్రానైట్. తమ్ముడు ఈ ఇప్పుడు గద్దెలకు ఉన్నది ఉంది కదా, ఈ దీన్ని ఏమంటారు? రాయిని ఒకటే రాయి, అది ఇదంతా వైట్ ఒకటే రాయి. ఇప్పుడు ఆ సమ్మక్క గద్దెకు సరక గద్దెకు కూడా సేమ్ ఇట్లనే చేస్తారంట కదా? అవును. కాకపోతే సైజు పెద్దగా వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది వచ్చి ఇంకా? ఇంకా పడుతుందండి 15 రోజులు కంప్లీట్ చేయండి. వాళ్ళ 15 రోజులు అంటే 15 రోజులు, మన 15 రోజులు అంతే కదా? అంతే. మేము 15 అంటాం, మీరు 15 అంటాం. నాకు అదొకటైతే బాగా తెలుసు కర్నూలు. తమ్ముడు ఎట్లున్నది ఇక్కడ మరి? బాగానే ఉన్నదా మీకు? ఉండనీకి సౌకర్యం? సౌకర్యం అంతా బాగుంది. ఇప్పుడు ఎన్ని రోజుల దాకా అయిపోతుంది మొత్తం పని? ఇంకా 15 రోజులు కంప్లీట్ అయిపోతుంది. 25 కంప్లీట్ అయిపోతుంది మ్యాక్స్ కంప్లీట్. ఈ వర్కర్లు కూడా తొందరగా నైట్ వర్క్ చేయడము చేస్తున్నారు. నైట్ వర్క్ అవుతుంది. నైట్ వర్క్ చేపిస్తున్నాం. ఇప్పుడు మీ ఇద్దరేమో ఆళ్ళగడ్డకేంచి వచ్చిన వాళ్ళ? ఆళ్ళగడ్డ. నువ్వు తమ్ముడు? ఆలేరు. తమ్మి ఎట్లున్నది? సూపర్వైజ్ చేస్తున్నావు? ఇక్కడ బాగుంటుంది. ఇంకా 25th వరకు అయిపోవాలి. ఇంకా 25th వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఏ 25th అన్న? ఈ డిసెంబర్ 25th. డిసెంబర్ 25th కు కంప్లీట్ అయిపోతుంది. అయిపోతుంది మేడం. ఆదివారం మొత్తం ఆదివారం అంటే ఒక సైడ్ ఆపేసి ఇప్పుడు ఇక్కడ సైడ్ కంప్లీట్ చేస్తే ఇక్కడ సైడ్ ఓపెన్ చేసి ఇక్కడ సైడ్ పని నడుస్తుంది అనమాట. అట్లా దాంట్లోనే చేస్తున్నాం. నైట్ అయితే కొంచెం ఫ్రీ ఉంటాయి కాబట్టి నైట్ 12, 1, 2 వరకు నడుస్తుంది వర్క్. మామూలుగా అయితే నీకు ఆదివారం రోజే ఎక్కువ పబ్లిక్ వస్తారు కదా, మామూలు రోజుల్లో కొంచెం తక్కువనే కదా? ఆదివారం అంటే ఆదివారం, శుక్రవారం ఈ రోజులు బాగానే వస్తారు. శుక్రవారం కూడా బాగానే ఉంటారు. ఈ రోజు కూడా శుక్రవారమే పబ్లిక్ బాగానే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ వస్తుంటే మరి ఇబ్బంది ఏం లేదా మీకు? అదే మేడం, ఒక సైడ్ ఆపి ఒక సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ ఉందా, ఇక్కడ సైడ్ మనం వర్క్ నడుస్తుంది, అక్కడ సైడ్ పబ్లిక్, అక్కడ సైడ్ చేసినప్పుడు బారికేట్లు అక్కడ సైడ్ కట్టేసినప్పుడు ఇక్కడ సైడ్ వర్క్ చేస్తాం.